నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశయాల కోసం దాదాపుగా 60 సంవత్సరాలకు పైగా పోరాటం కొనసాగించారు. ఈ పోరాటంలో ఎందరో సమిధులయ్యారు. ఎంతోమంది ప్రాణత్యాగాల అనంతరం 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించింది. మరి అవతరించిన ప్రత్యేక తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుందా? తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందుతుందా? తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? దశాబ్ద కాలం పాటు తెలంగాణ పాలన ఎలా కొనసాగింది, ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? తెలంగాణ ప్రజలకు ఏం కోరుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత సునీల్ గారు జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బీజేపీ నేత క్రాంతి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత సునీల్ గారితో మాట్లాడదాం. సునీల్ గారు, పాపిరెడ్డి గారు, ముందు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది? అనుకున్న విధంగానే తెలంగాణ బంగారు తెలంగాణగా ముందుకు వెళ్తుందా? తెలంగాణ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? సత్ఫలితాలు ఇచ్చింది అనుకోవాలా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోవడానికి వస్తున్నది. అయితే ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేకమైన విషయాలపైన చర్చ జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, రాజకీయంగా ఏం జరిగింది, ఆర్థికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా కానీ, ప్రజాపరంగా కానీ, మీరు అన్నట్టుగా నిమ్మ వర్గాలు అంటే కింది వర్గాల వైపు నుంచి కానీ అనేకమైన విషయాల పైన ఈ కాలం నుంచి దాదాపు కొంతకాలం పాటు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఒక విషయం, తెలంగాణ రాష్ట్రం 2014 జూన్లో వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూసుకుంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థిరత్వం అంటే తెలంగాణ రాష్ట్రం అన్నది ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రమాదం లేదు అన్న ఒక స్థాయికి మాత్రం తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అంటే అంతకుముందు మొదటి టర్ములు అంటే 2014 తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఉండదు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండే అవకాశాలు అంతగా లేవు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తాయని రకరకాల అభిప్రాయాలు కొన్ని కూడా ఆంధ్ర పాలక వర్గాలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్ర మేధావులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే చేయడం జరిగింది. మేము దీన్ని పూర్తిగా కాలేదు, మీరు ఏదో విధంగా దీన్ని ఆపుతాం అనేది కూడా వాళ్ళకు ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏంటంటే ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది సుస్థిరం అయిపోయింది, దీనికి ఏమి ఎటువంటి విషయాలలో ఇబ్బంది లేదని తెలిసింది. అయితే ఇంకా ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు ఏమి కోరుకొని తెలంగాణ ఉద్యమం చేశారు అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలి, ప్రత్యేక రాష్ట్రంతో పాటుగా అనేక విషయాలు కూడా వాళ్ళకు ముడిపడి ఉండేవి. ఆ ముడిపడి ఉన్న అంశాలలో ముఖ్యమైనది ఏంటంటే ప్రజల వైపు నుంచి తెలంగాణ ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కువగా కింది వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ వర్గాలు ఇది బహుళ నాయకత్వంతో ప్రజలందరినీ కలగకపోయి సమైక్యంగా ఒక కొత్త సంస్కృతి, కొత్త విధానాలు, కొత్త పోకడలతోని తెలంగాణ ప్రజల వైపు నుంచి తెలంగాణ రావాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాలు జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొంత మేరకు మార్పులు వచ్చినాయి, అసలే రాలేదని కాదు, కానీ ఆ మార్పులు వచ్చిన విధానము, వచ్చిన ఫలితాలన్నీ మాత్రం తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు ఏదైతే ఆశించి అనేక త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేశారో వాళ్ళకు రాకుండా పెద్ద పెట్టుబడిదారులకు, పెద్ద బడా కంపెనీలకు, పెద్ద భూస్వాములకు, పై వర్గాల వాళ్ళ కొన్ని సెక్షన్స్ మాత్రమే పెద్ద ఎత్తున రావడం జరిగింది. కానీ ప్రజలు అనుకున్నట్టుగా ఒక ప్రత్యామ్నాయ తెలంగాణ సంస్కృతి కానీ, తెలంగాణలో ప్రధాన మీడియా ఉన్నది, లేకపోతే కల్చర్ ఉన్నది, లేకపోతే ఏది సినీ ఫీల్డ్ ఉన్నది, లేకపోతే ప్రెస్ ఉన్నది, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ గా తెలంగాణ నాయకత్వంలో రావాలని కోరుకున్నారు. కానీ ఎటువంటి ఏం మార్పు రాలేదు, అంతా కూడా ఆంధ్ర పరిపాలకులు. పాపిరెడ్డి గారు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అసలు తెలంగాణ సంస్కృతి అనేది ఇతర రాష్ట్రాలందరికీ తెలిసిన మాట వాస్తవం కాదంటారా? ఎందుకంటే తెలంగాణ ఈ రోజున మీరన్నట్టు తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు అనేక రాష్ట్రాలకు ఈ 10 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళడం నిజం కాదంటారా? ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఏదో బతుకమ్మో లేకపోతే వేరే ఒక రూపకంగా పోవడం కాదు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే
ఇది ఈ కింది వర్గాల ప్రజల నుంచి ఏ సంస్కృతి ఉన్నది, ఏ విషయాలు ఉన్నవి. ఉదాహరణకు మీరే తీసుకోండి, మీడియా తీసుకోండి. మీడియా ఇప్పటికి కూడా ఎవరి చేతులు ఉన్నది? మీడియా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నది. ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్ కూడా వాళ్ళ చేతులే ఉంది. అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ కల్చరు, ప్రత్యామ్నాయ విషయాలలో ఇప్పుడు పేద ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు అనుకున్నంత మేరకు ఆయన చేయలేకపోవడం వల్ల అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని చేయడం ఇష్టం లేదు, కొన్ని ఏమో చేయలేదు. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బహుళ నాయకత్వం రావాలి, అందులో కూడా కింది వర్గాల ప్రజల నాయకత్వం రావాలి, తర్వాత కొత్త నాయకత్వం రావాలి అన్నది ప్రజలు బలంగా కోరుకున్నారు. తెలంగాణ వాదం, తెలంగాణ కోసం మొత్తం ఏదైతే మమేకమై తెలంగాణ కోసం పోరాటం చేసి ఆ నాయకత్వం, బహుళ నాయకత్వం రావాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2014 తర్వాత దీనికి పూర్తిగా విభిన్నంగా కేసీఆర్ పాలన కానీ తెలంగాణ పరిపాలన జరిగింది. ఆయన ప్రత్యామ్నాయ నాయకత్వం, ఎటువంటి నాయకత్వం కూడా అభివృద్ధి చేయకుండా అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టిన వాళ్ళతోనే ఈయన పరిపాలన చేయడం జరిగింది. 2014 తర్వాత నుంచి వెళ్ళి తెలుగుదేశాన్ని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను కలుపుకోవడం, 2018 తర్వాత మళ్ళీ అంతకుముందు తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోవడం, పాత నాయకులతోనే ఆయన రాజ్యం లేదా పరిపాలన చేయడం జరిగింది. పాత నాయకత్వాన్ని ఆయన పెట్టుకున్నాడు, కానీ కొత్త నాయకత్వాన్ని ఎట్లాంటి పరిస్థితులు కూడా డెవలప్ చేయలేదు. కొత్త నాయకత్వం డెవలప్మెంట్ చేయకపోవడంతో కొత్త విలువలు, కొత్త సంస్కృతి, కొత్త తెలంగాణ ఏదైతే 2014 ముందు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి అనేక విధాలుగా కొట్లాడి అనేక విధాలుగా ఆర్థికంగా, కుటుంబ పరంగా, తర్వాత వాళ్ళ కెరియర్ పరంగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఎవరికి కూడా ఏం రాలేదు. చాలా మంది ఇప్పుడు కూడా అడిగితే తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడిన 96 నుంచి వెళ్ళి లేదా 2001 నుంచి టీఆర్ఎస్ తర్వాత కూడా చూస్తే చాలా మంది కూడా ఎటువంటి స్థానం దక్కలేదు. అందులో అమరవీరులకు పెద్దగా ఏం రాలేదు. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. రామ్మోహన్ గారు, దశాబ్దపు కళ, కొన్ని దశాబ్దాల కళ, 60 సంవత్సరాలకు పైగా దశాబ్దాల కళ మనం సాధించుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకుని దశాబ్దం అయిపోయింది. ఈ దశాబ్దంలో తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే మీరేం చెప్తారు? ఇంకొకటి, ఈ దశాబ్దంలో నిజంగా నిమ్న వర్గాల వారికి అందరికీ కూడా బంగారు తెలంగాణగా బాటలు వేయడంలో సక్సెస్ అయ్యి అందరూ సంతోషాల్లో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అందరికీ ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా గడిచిన తెలంగాణ ఉద్యమాన్ని 7 దశాబ్దాలుగా చూసినట్టయితే తెలంగాణ సాధించే దిశగా ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. అందరినీ కాదని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల వేసుకొని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికుల నుంచి కర్షకుల వరకు, ఉన్నత విద్యావంతుల వరకు, మేధావులతో అందరితోటి కలిసిమెలిసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యంగా మనం ప్రజలందరూ ఏం కోరుకుంటే విద్య, వైద్యం, ఉపాధి ఉన్నట్టయితే రాష్ట్రం అభివృద్ధి చెందని సంక్షేమ పథకాలు అందరికీ అందినట్టే ఒక ఉద్దేశంతో ఆ రోజు మనం మాట్లాడడం జరిగింది. దాంతో పాటు నీళ్లు, నియామకాలు పేరు మీద కూడా పెద్ద ఎత్తున మనం ఆందోళన కార్యక్రమం పట్టాం. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు అందాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం లోపల అందరూ కూడా వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత విద్య పైన మరి ముఖ్యంగా ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. దానిపైన గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తే వారు గడిచిన భవిష్యత్తులో వారు ముందుకు పోయిన తర్వాత. రామ్మోహన్ గారు, ఒక చిన్న క్వశ్చన్. విద్యని మీరే అన్నారు, మెయిన్ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు విద్య మీద ఫోకస్ చేసే విషయంలో గాను KG to PG ఉచిత విద్య ఇస్తామని మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, వాగ్దానం చేయడం కూడా జరిగింది. నిజంగా తెలంగాణలో KG to PG విద్య పూర్తిగా ఉచితంగా ఈ 10 సంవత్సరాల పాటు అమలైందా? దాంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి ప్రయత్నం జరిగింది. 90% అంతిమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో 90% పూర్తిగా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా మైనారిటీ వర్గాలకు, నిమ్న వర్గాలకు, దళిత వర్గాలకు, ఎస్టీ వర్గాలకు అందరూ కూడా సపరేట్ గురుకులాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి భోజనాన్ని అందించి, పౌష్టికారం అందించి, మంచి అధ్యాపకులను పెట్టి ఉన్నతమైన నాణ్యతమైన విద్య అందించడానికి ప్రయత్నం చేసిరు. ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ అన్ని గురుకులాల రాష్ట్రాలు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోక ముందుకు రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు, కంప్లీట్ చేయలేడు ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం ఆయన ఏం అడగరు, కంటిన్యూ చేయరు. క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు అడగండి. నేను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో కూడా పనిచేసిన.
ఒక విషయం ఇప్పుడు మనం ఆనెస్ట్ ఒప్పుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు మీరు గురుకులాలు పెట్టిర్రు, అవన్నీ కొంత సక్సెస్ అయినాయి, ఓకే. కానీ గురుకులాలు మొత్తం మండలానికి ఒక గురుకులం కాదు, అటువంటి పాఠశాలలో 10th ప్రతి మండలానికి ఒక 5-6 స్కూల్స్ ఉన్నాయి, మొత్తం ప్రతి గ్రామానికి ఒక స్కూల్ ఉన్నది. ఇప్పటికి కూడా మీరు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ తీసుకొని ఏదైతే ప్రాథమిక వైద్యాలు మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పటికి కూడా తెలంగాణ చాలా రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉన్నది. మీరు రిపోర్ట్ తెప్పించవచ్చు, నా మాట కాదు, నా మాట మీద మీకు నమ్మాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే మేము చూసినాం గురుకులాలు ఒకటే కాదు, గురుకులాల్లో ఒక 5% నుంచి 10% విద్యార్థులు కూడా చదువు. మొత్తం విద్యార్థులు 100 మంది విద్యార్థులు స్కూల్కి పోయే విద్యార్థులు ఉంటే 5% మాత్రమే గురుకులాలు ఉంటాయి. 95% ప్రజలు, 95% ప్రజలు అంటే ఇక్కడ విద్యార్థులు, 95% విద్యార్థులకు నైపుణ్యమైన, ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో నాకు తెలియదు, ఇప్పటికి కూడా నైపుణ్యమైన విద్య అన్నది ఇప్పటికి కూడా ఈ గ్రామీణ విద్యార్థులకు దూరంగానే ఉన్నది. చెప్తారు రామ్మోహన్ గారు చెప్తారు, కానీ లెక్కలు కానీ చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నది. పాపిరెడ్డి గారు అడిగిన దానికి చెప్పండి, రిపోర్ట్స్ చదువుకొని తెలుసుకోండి. ఓకే రామ్మోహన్ గారు కంటిన్యూ ప్లీజ్. ఇంకొకటి అనేది KG to PG ఉచిత విద్య అన్నాడు, ఇవ్వలేదు ఎక్కడ కూడా. చేయలేదు, అదే పెద్ద రిపోర్ట్. ఇప్పుడు ఓకే ఒక విషయం ఇప్పుడు మీరే చెప్పినారు అక్కడక్కడ గురుకులాలు పెట్టిరు, ప్రయత్నం జరిగింది, పర్వాలేదు, మీరే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు విద్యను అందిస్తే తన కాళ్ళ పైన తను నిలబడే శక్తి వస్తుంది కాబట్టి ఉన్నత అందించాలి లక్ష్యంతో గురుకుల నుంచి PG వరకు. దాంతో పాటు మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకముందుకు విద్యా హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ స్కూల్ కానీ పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత బేరీ చేయను ఒక్కసారి. ఇలా మెడికల్ విద్య అందరి ద్రాక్ష పండులాకుంటుంది తెలంగాణ ప్రజలకు, దాంతో బడుగు బలైన వర్గాల పిల్లలకి. ఈ రోజు సుమారుగా 2.5 లక్షల పైచీలకు మెడికల్ సీట్లు కానీ అందుబాటులో వచ్చిన మనకు 33 మెడికల్ కళాశాలలు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రారంభం చేయడం జరిగింది. మరి అంతకుముందు పరిస్థితి జిల్లాకు మెడికల్ కళాశాలలు లేవు, 10 మెడికల్ కళాశాలలు లేని పరిస్థితులు ఈ రోజు 33 మెడికల్ కళాశాలలు మనకు వచ్చినాయి. మనం దాంతో పాటు కాలేజీలు సపరేట్ యూనివర్సిటీ కూడా పెట్టుకోవడం జరిగింది. మనం అరకొర వసతులు ఉన్న వాటిని కొంచెం అప్గ్రేడ్ చేయడం జరిగింది, కొత్త వాటి పెట్టడం జరిగింది. దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది విద్య అందించడం లోపల, దాంట్లో సక్సెస్ కాలే అనుకోకండి. ఇంకోటి సంక్షేమ పథకాలు అందించాలంటే ముఖ్యంగా రైతు ఆధారిత వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన తెలంగాణ కాబట్టి దానిపైన కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా రైతు బంధు ఇవ్వడం, దాంతో పాటు రైతు కుటుంబం పెద్ద చనిపోతే దాన సంస్కారాలకు కూడా మందిని అడుక్కునే పరిస్థితి ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. దాని నుంచి రైతు బీమా ప్రవేశపెట్టి భారతదేశంలోనే రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న గొప్ప పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే బడుగు బలైన పిల్లలు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అమ్ముకునే పరిస్థితి తాండాలు ఈ తెలంగాణ రాకముందు. ఆడపిల్ల పుడితే అత్తగారింటి నుంచి గెంటి వేయబడే పరిస్థితి మన అమ్మాయిలకు. మరి ఈ రోజు ఏంటి కాబట్టి అమ్మాయిలు చదువుకోవాలని, వారికి ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పేసి వాళ్ళ ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయడం, దాంతో పాటు పెళ్లిడికి వచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి పేరు మీద ₹1,00,000 ఇవ్వడం, చాది ముబారక్ పేరు ₹1,00,000 ఇవ్వడం, ఇవన్నీ కూడా బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు లక్ష్యంతో పనిచేయడం. ఈ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క క్వశ్చన్, ఇప్పుడు వరకు కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మీరన్నట్టు కొంత ముందుకు వెళ్ళిన మాట వాస్తవమే. కానీ తెలంగాణ రాష్ట్రం లాభాల్లో వచ్చింది. లాభాల్లో ఉన్న తెలంగాణ అప్పుల పాలు ఎందుకయింది? నిజంగా ప్రజలకు సంక్షేమం కోసమే అప్పు చేశారా, లేదంటే మీ సొంత మేనిఫెస్టో మీ రాజకీయ ఎదుగుదల కోసం అప్పులు చేశారా? మరి ఈ రోజు వరకు ఎందుకు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది? సంక్షిప్తంగా చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. తప్పకుండా. ఖచ్చితంగా ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో అప్పులు చేయడం భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు జరిగే పని. అప్పులు ఎక్కడ చేస్తారు దానిపైన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అందరు మంత్రిమండలి ఆమోదంతో అప్పులు చేయడం జరుగుతాయి. ఇచ్చే వాళ్ళు కూడా గుడ్డిగా కేసీఆర్ గారు సొంత పనికో లేకపోతే ఏదో మంత్రి సొంత పనికో ఎమ్మెల్యే సొంత పనికి ఇవ్వరు, కేవలం అభివృద్ధి పనులకు ఇస్తారు. ప్రాజెక్టు కట్టడం జరిగింది, సుమారుగా ప్రాజెక్టుల కొరకు ఆ డబ్బులు తీసుకురావడం జరిగింది. అన్ని జిల్లాల్లో ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధి పథకాల కొరకు మాత్రమే అప్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో కొంచెం వెనక ముందు కొంచెం అప్పులు ఎక్కువ కావచ్చు, దాన్ని కట్టే లోపల కొంచెం లేట్ కావచ్చు తప్పితే ఎక్కడ కూడా సొంత అవసరాల కొరకు రాజకీయ అవసరాల కొరకు అప్పులు తీసుకురాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎటు చూసినా రైతును రాజును చేయాలి, ప్రాజెక్టులు కట్టించి నీళ్లు అందిస్తే ఈ రోజు కాకుండా గడిచిన 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత
ప్రాజెక్టు పూర్తి అవుతుంది, వాళ్ళకి నీళ్లు వచ్చారు గొప్ప లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడో కట్ చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన కాలం తొమ్మిది కాలం ఎక్కడ పూడలేదు. ఆ కాలం అనుసంధానిస్తూ ఇంకా 2 కాలువలు ఎక్కువ తవ్వడం, మళ్ళీ దాని ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రాజెక్టు కొన్ని పూర్తి కాలేకపోయినాయి. ఒకవేళ 10 సంవత్సరాలు అనుకున్న ప్రాజెక్టు పూర్తి అయితే ఈ రోజు రైతు పంటలకు నీళ్లు అందేవి, రైతులు సుభిక్షంగా ఉండేటోళ్ళు. ఈ చిన్న మీరు అన్నది ఈ రోజు ఎందుకు పక్కకు పెట్టి ఎన్ని పనులు చేసినా కానీ కేవలం 1.202% తో మాత్రమే ఓటు షేర్ తో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించలేదు, వాళ్ళ నిర్లక్ష్యానికి గురి కాలేదు. మేము కేవలం చిన్న పొరపాటు ఎమ్మరపాటుతోటి ఏదైతే పెన్షన్ డబుల్ చేస్తామని, రైతు బంధు డబుల్ చేస్తామని, రైతు బీమా డబుల్ చేస్తామని, గృహిణికి డబ్బులు ఇస్తామని, సిలిండర్ సగం రేటుకి ఇస్తామని, 200 ఉచిత కరెంట్ ఇస్తామని, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసి చిన్న ఎమ్మరపాటుతోటి 1.02% లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దాంతో మేము ఎలాంటి బాధపడతాం. తెలంగాణ ప్రజలకు మేలుగోరు వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో కాంగ్రెస్ నేత సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారితో మాట్లాడదాం. సునీల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సునీల్ గారు ఓకే. బీజేపీ నేత క్రాంతి గారు ఉన్నారు, క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. క్రాంతి గారు, దశాబ్దపు కళ, తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ సాధించుకుని దశాబ్దమైంది. ఈ దశాబ్దంలో తెలంగాణ ముందుకు వెళ్ళడానికి కేసీఆర్ గారు బాగా చేశారని రామ్మోహన్ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ చేయబోతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలైన శుభతరుణంలో ఆ క్రమంలో మనం ముందుకు పోతున్నాము. కానీ ఈ సందర్భంలో నిజంగా మనస్ఫూర్తిగా అందరికి శుభాకాంక్షలు చెప్పాలా, లేకపోతే ఇంతకు ముందు పాలకులు పాలించిన పద్ధతి వల్ల బంగారు తెలంగాణ బక్కచిక్కిరి తెలంగాణ అయిపోయిందా అని బాధపడాలి అనే పరిస్థితి ఉత్పన్నమైంది. పాలకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క యువకుడు తెలంగాణ ఆకాంక్ష కోసము పోరాటం చేసి జైలు పాలైనం. నాలాంటి వాళ్ళు ఎందరో ఈపుల మీద తన్నులు తిన్నాము, జైలుకి పోయినాము, వారాల తరబడి జైలుకి పోయినాము. కానీ ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరెవరైతే ఆ ఉద్యమంలో మాతో పాటు వెంట పనిచేసిర్రో వాళ్ళెవరు కూడా ఈ రోజు పాలక పక్షాన వెంటలేరు. ఎవరెవరైతే ఉద్యమాలలో మాతో పాటు జైలు పాలైనరో వాళ్ళెవరు కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో నేతృత్వం వహిస్తలే. దానం నాగేందర్ లాంటి, ఎర్రబల్లి దయాకర్ లాంటి వీళ్ళందరూ కూడా మమ్మల్ని కొట్టిండ్రు. కానీ తెలంగాణ ద్రోహులు అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంటబెట్టుకొని పాలకులు ఈ రోజు పరిపాలించి ఈ తెలంగాణని వాళ్ళ స్వార్థం కోసము నాయకులందరూ కూడా వాళ్ళ ఒక ఆస్తులు నింపుకున్నారు, వాళ్ళ ఒక పామాలు నింపుకున్నారు తప్ప. కానీ ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ ఒక సగటి తెలంగాణ వాడిగా, తెలంగాణ ఒక యువకునిగా ఎవరికి కూడా ఏమి ఒరగలే. ఒకటి క్రాంతి గారు నా మాట వినబడుతుందా? చెప్పండి. ఒక్క మాట. ఎందుకంటే బీజేపీ అనేది జాతీయ పార్టీ ఆల్రెడీ దశాబ్దం నుంచి కూడా బీజేపీ పార్టీ మన కేంద్రంలో పరిపాలన ఉంది. ఇలాంటి పార్టీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రజల్ని ఎందుకు మెప్పించలేకపోయింది? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్రం నుంచి సహాయ సహకారాలు పూర్తిగా తెలంగాణకు అందాయా? అంది ఉంటే బీజేపీని మరి నెత్తి మీద పెట్టుకోవాల్సిన ప్రజలు ఎందుకు పెట్టుకోలేకపోయారు? చూడండి, 10 సంవత్సరాల ఈ తెలంగాణలో ప్యారల్ గా టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. అదే రకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందింది. దేశంలో మిగతా రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో వేరే పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నా కానీ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతంగా ఉండడం వల్ల ఆ రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి. ప్యారల్ గా తెలంగాణలో తెలంగాణ పాలకులు ఏ రకంగా వ్యవహరించారు కేంద్ర ప్రభుత్వంతో, ఏ రకంగా అయితే అంటే సఖ్యతగా ఉండాల పరిస్థితులు లేక క్రాంతి గారు, అంటే సఖ్యతగా లేకపోతే రాజకీయ విభేదాలు కొన్ని ఉంటే తెలంగాణ ప్రజల్ని బీజేపీ పట్టించుకోదని మీరు ఒప్పుకుంటున్నారు అనుకోవాలా? చూడండి, ఇంతకు ముందు 14 to 19 వరకు బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఉన్నారు. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు, అరవింద్ గారు, ధర్మపురి గారు. ఒకసారి ఆయా పార్లమెంట్ లో చూడండి మీరు అభివృద్ధి ఏ రకంగా జరిగింది. కిషన్ రెడ్డి ఉదాహరణ, సికింద్రాబాద్ పార్లమెంట్ గురించి చెప్తా. దాదాపు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఏ రకంగా ప్రతి బస్తీలలో కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రకంగా వందే భారత్ ట్రైన్లు తెలంగాణకు వచ్చినాయి, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. కానీ అదే ప్యారల్ గా చూసినట్టయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న పాలకుల వల్ల తెలంగాణ ఇక్కడ ఉన్న స్థానిక వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పాలైనారు.
అనే విషయాన్ని కంపేర్ చేస్తే కనీసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇక్కడ స్థానికంగా మాకు ఎంపీ ఉన్నారు కాబట్టి కాస్త కూస్తో అభివృద్ధి తెలంగాణ క్రాంతి గారు మీరు అంటున్నారు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రజలు ఎంపీ కాన్స్టిట్యూన్సీలో గెలిపిస్తే ఆ సెగ్మెంట్ లో డెవలప్ అయిందని చెప్తున్నారు. అంటే బీజేపీని ఆదరిస్తే మాత్రమే తెలంగాణని మీరు అభివృద్ధి చేస్తారా? ప్రాంతీయ పార్టీలు ఉంటే మీరు అభివృద్ధి చేయరు. సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు సంపూర్ణమైన తెలంగాణని కూడా ఎక్కడెక్కడెక్కడైతే తెలంగాణకు అవసరం ఉన్న నిధులు ఉన్నాయో, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్నదో, ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరం ఉన్నదో, ఎక్కడెక్కడైతే ఎయిమ్స్ అవసరం ఉన్నదో, బీబీ నగర్ లో ఎయిమ్స్ కూడా తెలంగాణ కిషన్ రెడ్డి గారి చలవ వల్లనే అది డెవలప్ అయింది. ఆ రకంగా రామగుండం ఫ్యాక్టరీ నుంచి మొదలుకొని వరంగల్లో ఏదైతే 1000 స్తంభాల గుడి వరకు కూడా ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాధ్యం ఉన్నదో అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నిధులు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా సర్వాంగీణ వికాసం చెందడానికి కూడా భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణమైన కృషి చేసింది. ఓకే, భారతీయ జనతా పార్టీ కృషి వలన తెలంగాణ డెవలప్ అయిందని మీరు అంటున్నారు. ఓకే, రామ్మోహన్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు అడగండి ప్లీజ్. పెద్దలు బీజేపీ పెద్దలు చెప్పడం జరిగింది, నాతో పాటు ఉద్యోగం చేసిన వ్యక్తులు ఎవరు కూడా అధికారం లేరంటారు. ఈ రోజు నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నా పెద్దలకు, బీజేపీ వారికి. ఈ రోజు నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ తప్పితే పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరంటే వీళ్ళందరూ? షేవెల్ ఎవరు, రఘునందన్ గారు ఎవరు, బూర నరసయ్య గారు ఎవరు, మహబూబ్నగర్ డికే అర్ణ గారు ఎవరు? ఎవరంతా బీజేపీ కార్యకర్తలు వీళ్ళందరూ. పక్క పార్టీ నుంచి వలస వచ్చిన వ్యక్తులను మీరు తీసుకొని పక్క పార్టీ వాళ్ళని తెచ్చుకునే దాని గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రామ్మోహన్ గారు మీరు మాట్లాడద్దు. ఒక విషయం, ఇలా కిషన్ రెడ్డి గారు మాత్రమే డెవలప్ చేసి తెలంగాణ అంటున్నారు. కిషన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు వినండి ఒక నిమిషం వినండి. ఆ రోజు తెలంగాణ కొరకు రాజీనామా ఏంటంటే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేసే ఎమ్మెల్యేలు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు రాజీనామా చేసిన వ్యక్తి. ఆ రోజు మీరు తెలంగాణ అభివృద్ధి చేసినప్పుడు వందే భారత్ ట్రైన్ కిషన్ రెడ్డి గారు తెచ్చింది కాదు. వందే భారత్ ట్రైన్ వినండి ప్రధానమంత్రి గారు ప్రవేశపెడితే రాష్ట్రానికి సంబంధించిన వాటా కింద మన రామ్మోహన్ గారు తర్వాత మీరు మాట్లాడదు. ప్లీజ్ కంటిన్యూ. క్రాంతి గారు కంటిన్యూ ప్లీజ్. క్రాంతి గారు కంటిన్యూ. దానం నాగేందర్ ఏంటి పని చేసిండా? రామోహన్ ఎర్రబల్లి దాకా ఏంటి పని చేసిండా? అరే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా మేము మన ఇంటి మీదకి పోతే ఈపులు వగిలేనామాయి అట్లాంటి దానం నాగేందర్ నువ్వు ఎంట పెట్టుకున్నావు. ఎర్రబల్లి దయాకర్ ఎన్ని తిట్లు తిట్టిడు, అట్లాంటి నీ ఎంట పెట్టుకున్నావు. నేను ఏం చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సబ్బండ వర్గాలు ఏకం చేయాలి, గొంగపూడి కోసం ముద్దుకోవాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఎవరు వచ్చినా కలుపుకున్నట్టే కేవలం సిద్ధాంతపరంగా విభేదాలను కలుపుకోలేదు. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో కలిపి టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ పోవాలి? సిద్ధాంత కొరకు పనిచేసే వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం సాధించబడిందంటే అందరూ సంపన్న వర్గాలతో అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నామంటే అభివృద్ధి కేవలం కిషన్ రెడ్డి గారు చేశారు, పార్లమెంట్ సెక్రటరీ కాదు. వినండి, తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేయని వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఆ రోజు ఈ రోజు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కొరకు నేను పనిచేయడానికి సిద్ధంగా మాట్లాడితే నిరాహార దీక్ష కిషన్ రెడ్డి ఢిల్లీలో కిషన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేసింది కిషన్ రెడ్డి, తెలుసు నాన్న. చరిత్ర పాపిరెడ్డి గారు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, పాపిరెడ్డి గారు ఒక్క నిమిషం, క్రాంతి గారు ఒక్క నిమిషం. పాపిరెడ్డి గారు బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు లేవని చెప్పి అంటున్నారు. రామ్మోహన్ గారు ఏమంటారు మీరు? ఇప్పుడు సిద్ధాంతాల జోలికి పోతే పెద్ద విషయం. ఇప్పుడు సిద్ధాంతాలకు పార్టీ టికెట్లు ముడిపెడితే ఏ పార్టీ కూడా ఏ సిద్ధాంతాన్ని అవలంబించలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఆయన ఎన్ని విన్యాసాలు చేయాలి, ఎన్ని పార్టీలను దెబ్బతీయాలి, అంతిమంగా 2018లో 88 సీట్లతో గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్న 19 సీట్లను కూడా గుంజుకొని ప్రతిపక్షం లేకుండా చేసిందని ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. అది ఆయన కథ. ఇక బీజేపీ కథ ఏంటంటే, బీజేపీ కూడా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, పోటీ చేయించి, వాళ్ళకే టికెట్ ఇచ్చిన చరిత్ర బీజేపీ తెలంగాణ విషయం. మిగతా విషయాన్ని చెప్పడం లేదు.
ఇక మూడోది అంతకన్నా దౌర్భాగ్యంగా కాంగ్రెస్ విషయం ఉంది. కాంగ్రెస్ కూడా అధికారంకి వచ్చిన తర్వాత మొన్న ఎంపీలలో 5 సీట్లు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులను తీసుకొని వాళ్ళు సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా కూడా వాళ్ళు అటు రామ్మోహన్ గారు కానీ ఇటు క్రాంతి గారు కానీ ఆ సునీల్ గారు రాలేదు దీని లైన్లకు. ఎవరేం మాట్లాడినా కూడా వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ఏ ఒక్కరు కూడా సిద్ధాంతాలు లేకపోతే రాజకీయ అది ప్రిన్సిపల్స్ అంటే ఒక నీతి నియమం అంటూ ఏమి లేదు. ఎవడు గెలుస్తాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాటి టికెట్ ఇస్తా, ఇది వాళ్ళ నడుస్తున్న సూత్రము నీతి, ఇంత తప్ప ఇంకోటి ఏమి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అంశాలు ఈ వీళ్ళు సరే రాజకీయ పార్టీల స్టాండ్ వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళని వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ ఒక్కటి ఏంటంటే జరుగుతున్న ఒక విచారకర విషయం ఏంటంటే, బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం విన్యాసంలో ఉన్న వాళ్ళే ఈ పార్టీలకు ఆ పార్టీలకు తిరగడం. అయితే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీ పోతారా, బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పోతారా, బీఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీ పోతారా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మేము దాదాపుగా ఒక 40 ఏళ్ళ నుంచి వెళ్ళి రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించాను, ఎప్పుడు పోటీ చేయలేదు. కానీ ఈ అంటే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక 30 నుంచి 40 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. వాళ్ళే ప్రతి పార్టీలు ఉంటున్నారు. అధికారాలకు రాజకీయాలకు ఎన్నికలకు అతీతంగా ఏ అధికార పార్టీ వస్తే ఆ అధికార పార్టీకి పోతున్నారు. ఆ అధికార పార్టీ వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకే పెద్దపీట ఇస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ కూడా ఎవడైతే జెండా మోసిండో ఎవడైతే కార్యకర్త ఉన్నాడో వానికి ఎక్కడ కూడా కింద వాళ్ళకి ఎవరు కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ డబ్బు, అధికారము, బలము, ఇన్ఫ్లుయెన్స్ ఇవే నడుస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా దీనికి ఏం మినాయింపు కాదు. వాళ్ళు ఎన్నే మాట్లాడుకున్నా కూడా నేను ఆధారాలతో పేర్లతో చెప్పడానికి పాపిరెడ్డి గారు ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వాళ్ళ యొక్క కోరికల్ని అసెంబ్లీలో తన గళాన్ని వినిపించడానికి గెలవాలి అంటే ఈ రోజున ఏం చేయాల్సిన పరిస్థితి? నిజంగా చేయాలంటే ఏం చేయాలి? ప్రజలు మారాలంటారా? ముందు ఏం చెప్తే ఈ సామాన్యుడు గొంతుకు అసెంబ్లీలో వినపడే అవకాశం ఉందంటారు? నేను ఒక రెండు నిమిషాలు నాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉంటే నేను అన్ని విషయాలు చెప్తాను. మాట్లాడండి సార్. ఇవాళ సామాన్య మానవుడు మార్పు కోరుకుంటున్నాడు. వారికి అవకాశం వస్తే మార్పు చేయడానికి అవకాశం ఓటర్ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇవాళ ఏ వ్యక్తి ఒక వ్యక్తిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా లేదు. రెండోది, ఏవైతే రాజకీయ పార్టీలు అని అనుకుంటున్నాయో, ఏదైనా బలమైన రాజకీయ పార్టీలు అయితే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రంలో ఇంకొక పార్టీ కావచ్చు, ఈ పార్టీలను ఏం చేస్తున్నాయంటే ఈ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడే చేస్తున్న విన్యాసాలు కానీ చేస్తున్న మోసాలు అన్ని పార్టీలు కూడా వర్తించారు. నేను చెప్పే మాట దాన్ని ఎవరైనా కండెమ్ చేస్తే కండెమ్ చేయడం కూడా సిద్ధంగా ఉన్నాను, ఎదుర్కొన్నాను. అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే అల్గగా గెలిచే క్యాండిడేట్ ఎవడున్నాడు, పేరున్న క్యాండిడేట్ వాడు ఏ పార్టీ ఉన్నా కానీ వాడు ఇటు వస్తానంటే నేను తీసుకొని టికెట్ ఇస్తా, వానికి పైసలు ఉన్నాయి, వాడికి కొన్ని ఓట్లు ఉంటాయి, నేను కొన్ని ఓట్లు. అంటే ఇప్పుడు ఈ సీట్ల పంపిణీ ఏ విధంగా ఉన్నదంటే, ఉదాహరణకు చెప్తాను నేను, 2 పార్టీలు బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి 23లో దానికి ఓడిపోలేదు, అది పక్క పెడతాం. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల టికెట్ల గురించి చెప్తాను నేను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ చాలా 100 సంవత్సరాల పూర్వం పార్టీ. వాళ్ళకి నాయకులు కరువు లేదని కాదు, ఈ 10 సంవత్సరాల అపోజిషన్లు ఉన్నప్పుడు వాళ్ళు జెండాలు మోసిన నాయకులు అనేక మంది ఉన్నారు. కానీ మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళని తీసుకొని 5 టికెట్లు ఇవ్వడం జరిగింది. 5 ఎంపీలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి కడియం శ్రీహరి గారి బిడ్డ వరంగల్, 2 చేవెళ్ళ రంజిత్ రెడ్డి, 3 పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత రెడ్డి ఏదెక్కడ మల్కాజిగిరి, తర్వాత దాన నాగేందరు సికింద్రాబాదు, తర్వాత నీలం మధు మెదక్. అంటే కాంగ్రెస్ అంత ఓల్డ్ పార్టీ, అధికారానికి వచ్చిన పార్టీ, వాళ్ళకు టికెట్లు ఇచ్చే క్యాండిడేట్స్ లేరు. 5 తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇక బీజేపీ చరిత్ర చూస్తే బీజేపీ ఇంతకుముందు రామ్మోహన్ అన్నాడు, రామ్మోహన్ గారు చాలా మంది కూడా అంటారు ఒక ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎట్లా ఇచ్చింది, అంతకుముందు ఎమ్మెల్యేలను కూడా వాళ్ళను చాలా మంది రిజైన్ చేయించి పోటీ చేయించి గెలవడం ఒక ప్రక్రియ అయితే, రెండోది ఏంటంటే ఇవాళ బీజేపీ క్యాండిడేట్స్ లో కూడా చాలా మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మొదలు పెడితే మహబూబ్ నగర్ లో ఇప్పుడు నాగర్ కర్నూలులో రాములు కొడుకు రాములు బీఆర్ఎస్, ఆయన పేరు రాములే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కొడుకు బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన బీజేపీలో కలిసిండు, బీజేపీ ఆయన కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది.
అట్లాగే మహబూబ్ నగర్ లో కూడా డీకే కారణ కాంగ్రెస్ 20-30 ఏళ్ళు వాళ్ళ కాంగ్రెస్ ఫ్యామిలీ రూలు అధికారం అన్ని చెలాయించి ఆమె బీజేపీకి వచ్చి ఆమె బీజేపీ సీటు. అట్లాగే ఇప్పుడు నీకు ఈవెన్ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అంతకుముందు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. అట్ల నుంచి మొదలు పెడితే ప్రతి రీటైల్ రాజేంద్ర మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. ఇప్పుడు బూడ నర్సయ్య గౌడ్ అంతకుముందు మాజీ బీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్. ఇట్లా దీన్ని తీసుకుంటా పోతే ప్రతి అంశంలో కూడా అటు బీఆర్ఎస్ నాయకత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అదే పనిచేసినారు, ఏదైతే నాయకులు తీసుకొని టికెట్ ఇవ్వడం, మిగతా పార్టీ లేకుండా చేయడం. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు కూడా అదే పనిచేస్తున్నాయి. అంటే ఈ మొత్తం జరుగుతున్నది ఏంటంటే అదే పాత నాయకులు, పాత కుటుంబాలు, పాత వ్యవస్థ గదిలే తిరుగుతుంది రాజకీయం. కానీ మీరు అన్నట్టుగా కొత్త నాయకులు వచ్చి మంచిగా సేవ చేస్తాం ఇల్లు ఉన్నాయి. నేను వీళ్ళు కూడా చెప్తాను, రామ్మోహన్ గారు, ఆ తర్వాత గాంధీ గారు కూడా చెప్తాను, మీ అటువంటి నాయకులు, మామూలు నాయకులకు ఎవరు కూడా మామూలు టికెట్ కూడా మీ బీజేపీ లేదు, ఆయన బీఆర్ఎస్ లేదు, ఇంకా కాంగ్రెస్ కూడా ఆ నాయకుడు సునీల్ ఆయన కూడా ఎందుకు జరుగుతున్నది అంటే ఇదంతా కూడా ఒక 30-40 కుటుంబాలు మీరు ఒకసారి తీసుకొని ఇవాళ రాజకీయాలలో ఉన్న బీజేపీలో ఉండని, బీఆర్ఎస్ లో మొత్తం 40-50 కుటుంబాలు. ఈ కుటుంబాలే గత 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా గవే కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. అందులో ఎఫ్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఈవెన్ ఆఖరి ఎస్సీల కుటుంబాలు కూడా తాత నుంచి మొదలు పెడితే కొడుకు నుంచి మొదలు పెడితే మనవర వరకు కూడా ఇదే రాజకీయాలు, వంశపరంపర రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంస్కృతి అప్పుడు ఒక మంచి నాయకుడు ఆ పార్టీలో కష్టపడి పనిచేసిన కూడా, నేను పార్టీల వల్ల పనిచేసే కింద వాళ్ళ గురించి కూడా మాట్లాడుతాను. వాళ్ళు ఎవరైతే బాగా నానా ఇబ్బంది పడి జెండాలు మోసి కష్టపడే వాళ్ళకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా సరిగ్గా ఆదరించడం కానీ, సరైన మర్యాద చేయడం కానీ, మర్యాద అంటే వాళ్ళ గుర్తింపు ఇవ్వడం కానీ, వాళ్ళ స్థాయిని పెంచడం కానీ చేయడం లేదు. అది చేయడం లేదు కాబట్టి గదే పాత నాయకులు, గదే వ్యవస్థ గదే తిరుగుతున్నది. టికెట్లన్నీ కూడా వాళ్ళకే వస్తున్నాయి. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతే కొత్త లేరా, బీజేపీ లేరా, లేదా బీఆర్ఎస్ లేదా, కాంగ్రెస్ లేదా, అట్లా టికెట్లు ఎవరు ఇవ్వడం లేదు. ఆ పార్టీ నుంచి వస్తే నేను ఇస్తా, ఈ పార్టీ నుంచి వస్తే నీకు ఇస్తారు. ఈ సంస్కృతి అనేది పోవాలి. రాజకీయాలు బాగుపడాలి. మీరు అన్నట్టుగా మీరు సామాన్య మానవుడు, సామాన్య ఒక మంచి సేవ చేస్తానని కోరుకునేవాడు ఇవాళ రాజకీయాలకు రావడానికి కూడా స్కోప్ లేదు. వాడికి టికెట్ అసలు లేదు. నీకు డబ్బులు లేవు అంటే టికెట్ ఇవ్వాలంటారు. డబ్బులు లేవంటే వాడికి మోసం చేయాలి, వాడిని మీరు ముంచాలి, ముంచినప్పుడు డబ్బులు రావు. డబ్బులు వచ్చినోడు వాడు మళ్ళీ పెడతాడు, మళ్ళీ మోసం చేస్తే మళ్ళీ గెలుస్తుంది. ఇదే జరుగుతున్నది, ఇదే రిపీట్ అవుతున్నది. కాబట్టి రాజకీయాల్లో ఒక మార్పు వస్తుంది, ఏదో పెద్దగా ప్రజలకు కొరుగుతుంది అన్న భ్రమలు కూడా ప్రజలకు పోతున్నాయి. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. రామ్మోహన్ గారు, ఒకటి ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ కార్యకర్తల మీద ఈ కార్యకర్తలు, ఈ కార్యకర్తల మీద, ఇలా కాకుండా సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మనం ఏం చేద్దాం అని అన్ని రాజకీయ పార్టీల నేతలు కూర్చుని మాట్లాడే రోజుల్ని తెలంగాణలో చూడొచ్చా? అంతకుముందు చూసామా? రామ్మోహన్ గారు నా మాట వినండి. కేసీఆర్ గారు మీరు ఒకసారి చూడండి, విదేశాలు వినండి. ఓకే చెప్పండి. హలో ప్లీజ్, నా క్వశ్చన్ వినపడిందా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ వినిపించింది. ఓకే రైట్, అది వినిపించింది. ప్లీజ్ కంటిన్యూ సార్, కంటిన్యూ. మీకు వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. అయితే తెలంగాణ సాంసకు మన పరిపాలనందుకు అసెంబ్లీగా రాజశేఖర రెడ్డి గారు కానీ, ఎవరైతే కిరణ్ రెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా ఇవ్వమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్వేష పూర్తిగా మాట్లాడకుండా ఏ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా చూడని చెప్పి కలిపిన వ్యక్తి మొదటి కేసీఆర్ గారు. ఆ పరిణామ క్రమంలోనే మిగతా పార్టీ నాయకులు టీఆర్ఎస్ చేరేది తప్ప ఇక్కడ ఉన్న వేరే పార్టీని తొక్కియాలి, వేరే పార్టీ ప్రతిపక్షం ఉండకూడదు లక్ష్యంతోనే కేసీఆర్ గారు పనిచేయలేదు. కాబట్టి వారి నాయకత్వం పనిచేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. రామ్మోహన్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు, రాజకీయ పార్టీలన్నింటినీ అఖిలపక్షంగా ఏర్పాటు చేసి
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేసే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి ప్రజల కోసం పనిచేసే రోజుల్ని మనం తెలంగాణలో చూడొచ్చా? సార్, వాస్తవానికి రాజకీయ క్షేత్రంలో ప్రజాహితం కోసమో ఒక స్థానికంగా ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఒక పొలిటికల్ పార్టీ నుంచి వచ్చి అన్ని పార్టీలో ఒక మమేకమై ప్రజల ఒక సంక్షేమ నిమిత్తం ఆలోచన చేయాల్సినది ఒక ఐడియల్ వే. కానీ చాలా సందర్భాలలో ఏమైపోతుందంటే ఒక పార్టీ తన ఒక అజెండాని రన్ చేయడం క్రమంలో వేరే పార్టీని భావజాలాన్ని కించపరచడము, వేరే పార్టీ నాయకులను కించపరచడం అనేది శరమామూలు అయిపోయింది. కానీ ఇవన్నిటిని కూడా అతిక్రమించి రాబోయే రోజుల్లో కనీసము ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా అందరూ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఏక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధి దిశలో పనిచేస్తే వాస్తవికంగా ఏదైతే బంగారు తెలంగాణ అని మనం అందరూ కూడా కలలు కంటున్నామో అదందరూ కూడా అన్ని పార్టీలు అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఆ క్రమంలో ఆలోచన చేస్తే క్రాంతి గారు ఈ రోజులు ఖచ్చితంగా వస్తాయి. క్రాంతి గారు, ఏదైనా మనము చెప్పేటప్పుడు ఒకటి ఆచరిస్తే దాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో కూడా అనేక రాష్ట్రాల్లో మీరున్నారు, బీజేపీ పార్టీ ఉంది. నిజంగా బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకు వెళ్తుందా లేదంటే తొక్కుకుంటూ వెళ్తుందా అనుకోవాలా? కరెక్ట్గా నిజం చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీ మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ రాష్ట్రమైనా కానీ ఏదైనా మేజర్ గా ఏదైనా బిల్ పాస్ చేయాలనుకున్నా కానీ ఏదైనా చట్టం తేవాలనుకున్నా కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఒక కోరం ఫామ్ చేసి వాళ్ళతో ఒపీనియన్ తీసుకొని ఆ బిల్ ని ఏ రకంగా ఆమోదించాలి, ఆ బిల్ మీద ఏ రకంగా చర్చ చేయాలి అనే విషయాన్ని అందరితో స్పష్టత తీసుకొని బిల్ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఫెడరల్ సిస్టమ్ లో స్పష్టంగా పని చేసుకునే పోయే మానసికత కలిగిన ఒక పార్టీ, అదే సిద్ధాంతం తో పనిచేస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు వరకు కూడా అన్ని రాష్ట్రాలని మీరు ఏదైతే అన్నారు కదా తొక్కుకుంటూ పోతామని, అది నిజంగా అసలు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉత్పన్నం కాలే. కొన్ని రాజకీయ సంక్షోభాలు అయినప్పుడు కొన్ని పార్టీలు అధికారంలో మారనుండొచ్చు కాక కానీ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చరిత్రలో కానీ ఎప్పుడు కూడా కానీ ఒక పార్టీని అనగొట్టి ముందుకు పోయే మానసికత కాదు. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక సిద్ధాంతంతో పనిచేసే పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంస్కృతిలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అన్ని పక్షాలతోని మమేకమై అందరితోని వారి యొక్క ఒపీనియన్ తీసుకొని ముందుకు పోయే క్రమంలోనే ఆలోచన చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏకపక్ష నిర్ణయాలు ఏవి తీసుకోలేదంటారా? గడిచిన 10 సంవత్సరాల్లో అన్ని రాజకీయ పార్టీలతో దేశ హితం కోసము కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది. ఆర్టికల్ 370 విషయంలో ప్రస్తావించినప్పుడు చాలా పొలిటికల్ పార్టీలు వ్యతిరేకించినాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఆర్టికల్ 370 రద్దు అనేది ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఒక ఆకాంక్ష ఉండే, అదే కాశ్మీర్ అనేది భారతదేశంలో అభిన్నమైన భాగము, దాన్ని ఎప్పటికైనా సరే భారతదేశంలో విలీనం చేయాలి, ఈ ఆర్టికల్ 370 వల్ల సాధ్యము అని భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా ఏదైతే సిద్ధాంతం పరంగా పార్టీ యొక్క లక్ష్యం, దాని ఆధారంగానే ఆర్టికల్ 370 రద్దు అయింది. అది ఒక ఏకపక్ష నిర్ణయం కాదు, అది ప్రజాహిత నిర్ణయం, దేశహిత నిర్ణయం కింద భారతీయ జనతా పార్టీ తీసుకొని పోయింది. కాబట్టి కొన్ని దేశాలలో ఈ దేశ హితం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ ఈ దేశ హితం కోసం నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ప్రజాహితము దేశహితము ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక గరిమని కాపాడే దేశంలోనే పనిచేస్తున్నారు. ఓకే క్రాంతి గారు, మనం రామ్మోహన్ గారితో ఒకసారి మాట్లాడదాం. రామ్మోహన్ గారు, వినబడుతుందా నా వాయిస్ మీకు? రామ్మోహన్ గారు, గతం జరిగిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? దశాబ్దాల కళని దశాబ్దంలో కొంతవరకు ప్రజలకు వచ్చినప్పటికీ కూడా మిగతా అన్నింటినీ కూడా పరిపూర్ణంగా చూడాల్సిన సమయంలో మీ పార్టీ అధినేతలు కేసీఆర్ అయితే ఏంటి, కేటీఆర్ అయితే ఏంటి, హరీష్ రావు గారు అయితే ఏంటి, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం చేయడానికి అఖిలపక్ష సమావేశాలకు మీరు సిద్ధంగా ఉన్నారా? దానికోసం మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? గొడవ పెట్టుకుంటూ కాకుండా సమస్యని పరిష్కరించే తెలంగాణ సమస్యలు పరిష్కరించే దిశగా, దాంతో పాటు తెలంగాణ నుండి అంతిమ వ్యక్తికి సంక్షేమ పథకం అందే విధంగా కృషి చేయడానికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పాలకులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధం. దాంతో పాటు అలివిగాని హామీలు ఇచ్చి ఈ యొక్క పథకాలను అమలు చేయకుండా ఉంటే కూడా దాంతో పాటు ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది.
గడిచిన పరిపాలన బట్ట కేసీఆర్ గారు ఒకటి కూడా రామ్మోహన్ గారు, చాలా సార్లు ఒకటి రామ్మోహన్ గారు, అఖిల పక్ష సమావేశం ఇప్పుడు పెట్టడం జరిగింది. ఒక కుటుంబంలో రామ్మోహన్ గారు, ఒక కుటుంబంలో ఏదైనా వచ్చింది అనుకోండి ప్రాబ్లము, మనం కోపంగా చెప్తే అది సక్సెస్ అవుతుందో అవదో, పరిష్కారం అవుతుందో అవదో తెలియదు, కానీ ప్రేమతో చెప్తే అవుతుంది. ఒకవేళ మీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం చేయనప్పుడు దీన్ని మంచిగా చేయాలని ప్రేమపూర్వకంగా మీరు కలిసి పనిచేసే విధంగా ముందుకు వెళితే తెలంగాణ ప్రజలకి అది మంచి జరిగే అవకాశం ఉంది కదా. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోసం మీ పార్టీ పనిచేసే అవకాశం ఉందా? తప్పకుండా తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అందే విధంగా మేము ప్రయత్నం చేసి తప్పితే గిల్లి కజ్జాలు ప్రభుత్వంతో పెట్టుకునే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే మాకు నెంబర్ గేమ్ లో కొంచెం అటు ఇటు అయ్యే మాకు ప్రభుత్వం పోయింది తప్పితే మేము ఎక్కడ కూడా ప్రజలకు తిరస్కరించబడలేదు. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేము కూడా ప్రభుత్వాన్ని, మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపండి మంచిగా, ఏదో చెప్పిన పథకాలు మా తెలంగాణ ప్రజలు ఇవ్వమనే చెప్తున్నారు మేము కూడా, కానీ ఎక్కడ కూడా ఘర్షణ పూర్తి వాతావరణం లేదు. ఇక్కడ తప్పకుండా వారిని పరిపాలన చేయనిస్తాం. సంక్షేమ పథకాలు అందరికి అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తాం గట్టిగా. మేము తప్పకుండా దానికి కృషి చేస్తాం. ఎక్కడైతే ఇంకా కేవలం రాజకీయం కొరకే, నెంబర్ కొరకే వారి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు అది తెలిస్తే మాత్రం తప్పకుండా పోరాటం ఉధృతం చేస్తాం. వాళ్ళ మెడలు వంచి, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు సంక్షేమ పథకం అందించే విధంగా పోరాటం కూడా చేస్తాం. దానికి ఎప్పుడు సిద్ధం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పోరాటంలో మీద పుట్టిన పార్టీ కాబట్టి ఎక్కడికో వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఓకే, పాపిరెడ్డి గారు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 10 సంవత్సరాలు అయింది ఆల్రెడీ వచ్చి. ఇక్కడి నుంచి ప్రజలు మంచిగా వెళ్ళాలి అన్నా, ముందుకు వెళ్ళాలన్నా అన్ని రాజకీయ పార్టీలకు మీరు చెప్పే హితం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పార్టీకి రాజకీయం ఉంటుంది, వాళ్ళ కోణం ఉంటుంది. బీఆర్ఎస్ కు ఒక కోణం ఉంటుంది, బీజేపీకి ఒక కోణం ఉంటుంది, కాంగ్రెస్ కు. రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయాలు వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం అందరం కోరుకునేది ఏంటంటే కనీసమైన కొన్ని కోరికలు. రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ ఆ రాజకీయ పార్టీలు రాజకీయాలకు కూడా కనీసమైన రాజకీయ విలువలు ఉండాలని మనం కోరుకోవాలి. రాజకీయ విలువలు అంటే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను, ఎంపీను మేము తీసుకోము, ఒక పార్టీ నాయకుడిని ఇంకో పార్టీలకు తీసుకోము, అటువంటి విషయాలలో మేము ప్రోత్సహించము. మా అవసరమైతే మేము ఓడిపోయినా గెలిచినా మా పార్టీ క్యాడర్ని, మా పార్టీ వాళ్ళమే టికెట్లు ఇచ్చుకుంటాము, వేరే పార్టీల వైపు చూడము. ఇది అంతా కూడా ఒక 15 సంవత్సరాల ముందు వరకు కూడా ఇట్లా ఈ క్రాసింగ్ ఆఫ్ ద పార్టీస్ ఉండకపోయేది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండేది, గెలిచినా ఓడిపోయినా ఉండేది. కానీ ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఒక విష సంస్కృతి అనేది రాజకీయాలకు వచ్చింది. అసలు ఇప్పుడు మొన్న 2023లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇదే విన్యాసాలు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కు వస్తున్నారు. రేపు బీజేపీకి వచ్చినా బీజేపీ మళ్ళీ ఇదే పోయి మళ్ళీ బీజేపీలో పడతారు. అంటే జరుగుతున్నది ఏంటంటే ఇవాళ చాలా మంది ఇవాళ మల్కాజ్గిరి, నేను చెప్తా, మల్కాజ్గిరిలో మీరు యూట్యూబ్ లో పోయి కొట్టి చూడండి. మల్కాజ్గిరిలో యూట్యూబ్ వాళ్ళు పోయి కొందరిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే ఒకటే క్వశ్చన్ అడిగి, మేము ఎందుకు ఓటేయాలి, దేనికోసం వేయాలి? ఎందుకంటే 3 క్యాండిడేట్స్ బీఆర్ఎస్ వచ్చారు. ఈటల రాజేందర్, పట్నం సునీతారెడ్డి, ఈ బీజేపీ మన బీఆర్ఎస్ అఫీషియల్ క్యాండిడేట్. ఈ ముగ్గురు ఏమి గెలవంగానే ఇటు నుంచి అటు పోతాను, అటు నుంచి ఇటు వస్తాను, ఏమున్నది, ఎందుకు వేయాలి ఓటు అంటే సామాన్య ప్రజలలో కానీ విద్యార్థులలో కానీ ఒక విధంగా రాజకీయ పార్టీల మీద ఒక విధమైన ఏది చిన్న చూపు, ఒక విధమైన వ్యతిరేకత కూడా పెరుగుతుంది. రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటున్నా, రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే పార్టీలు మారద్దు, పార్టీలు మారడం అధిక నాయకత్వం ప్రోత్సహించకూడదు. మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయినా కూడా మా పార్టీ మా కార్యకర్తలతోనే మా నాయకులతో మేము కొట్లాడి అధికారం తెచ్చుకుంటాం, పక్క చూపులు చూడడం, పక్కింటితోనే మాకు సంబంధం లేదు అనే ఒక నిబద్ధత రాజకీయాలలో విలువలు రాకుంటే, కనీస విలువలు లేకుంటే రాజకీయ పార్టీలు అందరి మనుగడ కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది, ప్రశ్నాత్మకం అవుతుంది. రెండోది ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసం కూడా రాజకీయ పార్టీలకు పోతుంది. ఎందుకంటే ఎవరు డబ్బులు ఉంటే వానికే టికెట్ ఇస్తా, ఎవరు నాగరికి వచ్చి 100-200 కోట్లు ఇస్తా వానికే ఇస్తా. ఈ ట్రెండ్ ఈ దోడులు ఎక్కువైన తర్వాత ఇప్పుడు నాకు తెలుసు వీళ్ళు కూర్చున్న వాళ్ళు ఎవరు బయటకు ఒప్పుకోరు, కానీ లోపల వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఎవరైనా పైసలు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తారు, పైసలు లేని వాళ్ళకి ఎవరు ఇస్తారా అని వాళ్ళే అనుకుంటారు. బయటకి ఎవరు పబ్లిక్ ఎవరు ఒప్పుకోరు, కానీ అంతర్గతంగా కానీ ప్రైవేట్ కూర్చున్నప్పుడు అందరికి ఇదే మాట్లాడతారు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు ఉంటే టికెట్ ఇదే. డబ్బులు రాజకీయం ఎందుకే, మళ్ళీ డబ్బులు సంపాదించడం కోసమా, సేవ చేయడం కోసమా? పాపిరెడ్డి గారు 2 చేతులు లేదే చప్పట్లు మోగవు. రాజకీయ నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉంటే
ప్రజల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన తీరు కూడా చాలా వరకు ఇదివరకు మీద మారిపోయింది. ప్రజాస్వామ్యం మీద గౌరవం కంటే కూడా తాత్కాలిక అవసరాల కోసం ముందడుగేసే అవకాశం కనబడుతుంది. ప్రజలకి ఏం సూచన చేస్తారు మీరు? ఇప్పుడు దీనికి నేను ప్రజలను నిందించాను. ప్రజలు ఎందుకు నిందించానంటే యథా రాజ తథా ప్రజ. పై పాలకుల యొక్క అడుగుదాడులు, పై పాలకుల యొక్క నీతి నియమాలు, వాళ్ళ ప్రవర్తనే అది కింది వరకు వస్తుంది. కాబట్టి పైన అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రజలను పాలిస్తున్న వాళ్ళు నీతి నియమాలు తప్పి ప్రజా ప్రయోజనం పక్కకు పెట్టి స్వప్రయోజనమే ముఖ్యం, కుటుంబ పాలనే ముఖ్యం, మా కుటుంబాన్ని మేము ప్రమోట్ చేసుకుంటాం, మా కుటుంబంలో మా బిడ్డను, కొడుకునో, నా బాబడ్డినో, ఇంకోనో, నా భార్యను రాజకీయాలను చూపిస్తాం, నా తర్వాత ఆమె రావాలి. ఇటువంటి మార్పులు, ఇటువంటి ప్రాక్టీసెస్, ఇటువంటి అలవాట్లు, ఇటువంటి ధోరణులు ఇవాళ అన్ని పార్టీలలో బలంగా వస్తున్నాయి. రాజకీయ నాయకుడు ధోరణులు ఇదే వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఏమైతున్నది, ఇప్పుడు పై వాళ్ళలో నీతి నియమాలు లేకపోయినప్పుడు కింద వాళ్ళకి ఎక్కడ వస్తుంది? ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళే ఆదర్శం తప్పి, పద్ధతి తప్పి, నీతి తప్పి ప్రవర్తించినప్పుడు సామాన్య మానవులు కూడా ఆ కట్టుబాట్లలో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. శ్రీరామని ఎందుకు అంటున్నారు? రాముడు ఒకటే ఒక దాని మీద ఉన్నాడు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్ని భార్య అంటే ఒక మాట మీద ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆయన ఎప్పుడో చచ్చిపోయిండు, 1000 సంవత్సరాలు అయింది. ఇప్పటి కూడా శ్రీరాము అన్న ఎందుకు ఉన్నది అంటే ఒక మోడలు, ఒక విలువ, ఒక సిద్ధాంతం. కానీ ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా లేవు, సిద్ధాంతాలు లేవు. కాబట్టి ప్రజలలో కూడా ఈ విధంగా మార్పు రావడానికి కారణం పైన వాళ్ళే కారణం కానీ కింది వాళ్ళే కారణం కాదు. ఓకే రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి సార్. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నాయకులకు ఏం చెప్తున్నారు? దశాబ్దాల కళ నెరవేరుతుందా? నెరవేరాలంటే ఏం చేయాలి? కంక్లూడ్ చేయండి, 1 minute. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందించడంలో కృతజ్ఞతలు. దాన్ని తప్పకుండా ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తాం. మళ్ళీ ఉద్యమ బాటలో నడుస్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పాలక వర్గాలకు మద్దతుగా ఉంటాం. తప్పకుండా వాళ్ళు ఎక్కడైతే పొరపాటు చేసి ప్రజలు విస్మరిస్తే ప్రజల పక్షాన వారికి సంక్షేమత అందే విధంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోరుకోవడంలో మొట్టమొదటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ 10 సంవత్సరాలు సహకరించే ప్రజలందరూ కూడా అందరూ కృతజ్ఞత ఉన్నాం. వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఓకే, క్రాంతి గారు కంక్లూడ్ చేయండి సార్. తెలంగాణ ఆకాంక్షలన్నీ కూడా ప్రజలు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా నిర్వీర్యమని పాలకులందరూ కూడా సొంత ఖజానాలు నింపుకున్నారు ఈ గత 10 సంవత్సరాలలో. కనీసము ఈ 10 సంవత్సరాల తర్వాత రాబోయే రోజులలో కానీ ఈ మార్పు ఏదైతే జరిగిందో, రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా తెలంగాణలో కూడా ఎంపీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తద్వారా నరేంద్ర మోడీ గారు ఏదైతే వేరే రాష్ట్రాలలో అభివృద్ధి చేస్తున్నారో అదే దిశలో కూడా మా ఒక రాబోయే ఎంపీల ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా అదే దిశ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పాపిరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, బీజేపీ నేత క్రాంతి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఎన్నో సంవత్సరాల తెలంగాణ సాధనలో గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించుకున్నాం, 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత పాలించే ప్రభుత్వం మీద ఎంతైనా ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి ప్రజా సంక్షేమం, ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి వచ్చి ప్రజల కోసం మాట్లాడితే తప్పితే ఏ ప్రజలకైనా కూడా న్యాయం జరగదనే మాట వాస్తవం, మనందరం కూడా ఒప్పుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ ముందుకొచ్చి ప్రజాకాంక్ష కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది అమ్మా న్యూస్.